సో ఇప్పుడు ఏంటంటే అండి, తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో తెలుగుదేశం పార్టీకి రైవల్టీ ఫైటింగ్ అదంతా ఓకే. అట్ ద సేమ్ టైం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో నుంచి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. సో అటువంటి పర్సనాలిటీస్కి సంబంధించిన ఫేసెస్ కూడా, వాళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్ కూడా ఉంటాయి యాత్ర టూలో. లేదండి, యాత్ర వన్లో కూడా ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎ క్యారెక్టర్ కాల్ జగన్. మనం ఇప్పుడు ప్రతి కథకి ఆ కథ కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఏ ఏ పాత్రలు ఉండాలా, ఏం కాన్ఫ్లిక్ట్ ఉండాలా చూసుకుంటాం. అది ఇప్పుడు మనం అంత కావాలనుకుంటే యాత్ర వన్లో కూడా కొడుకు పాత్ర పెట్టలేదు, మనకి అక్కడ అవసరం పడలేదు. ఇక్కడ కూడా మనకు లాట్ ఆఫ్ నాట్ క్యారెక్టర్స్ లేవు. షర్మిలా అనే క్యారెక్టర్ లేదు, లేదా ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు లేడు, లేదా దేర్ ఈస్ అన్ యాక్టర్ హూ పర్ఫార్మ్డ్ ఏ పార్టీ, ఆయన క్యారెక్టర్ లేదు. ఆర్ దేర్ ఈస్ సమ్మన్ హూ క్లెయిమ్స్ టు బి ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ వైఎస్ఆర్, ఆయన క్యారెక్టర్ లేదు. అంటే మనకు అవసరం పడలేదు. మనం ఎంచుకున్న కథ ఏమి, ఓ తండ్రి తండ్రికి ఇచ్చిన మాట, తండ్రి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కొడుకు చేసిన యుద్ధం అనుకున్నాం. దిస్ ఈజ్ మై ప్రైమరీ వన్ లైన్. నేను దీ స్పేస్కి ఏం క్యారెక్టర్లు కావాలా, ఏం టైం లైన్ కావాలా, ఏమేమి డ్రైవ్ చేయడానికి కావాలా ఆ కాంటెక్స్ట్లో ఉందండి కథ. సో ఆ ఫైటింగ్ ప్రాసెస్లో ఆయనకు మద్దతుగా నిలిచిన కుటుంబం ఉండదా సినిమాలో? ఉంటుందండి. అట్లే అని చెప్పి మనం అన్ని క్యారెక్టర్లు పెట్టలేం. ఇప్పుడు డూప్లికేట్ చేయలేమండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ ఉంది, మదర్ ఉంది, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, చిన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉంటే అందరు క్యారెక్టర్స్ ఒక్కొక్క సీన్ వచ్చిపోతూ ఉంటుంది. సో నీకు డ్రామా యాడ్ కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్ గానే ఉంటుంది టోటల్ ఇది కథ. అది మనకు మీ థాట్ అబౌట్ ఒక తండ్రి కొడుకు అనుకున్నప్పుడు ఆయనకి ఇచ్చిన మాట మీరు చాలా మటుకు తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనము ఒక సినిమా ఫార్మాట్గా చేసినప్పుడు అండి దెన్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. హౌ డూ వీ టెల్ ఇట్ డ్రామాటికలీ ఇన్ దట్ గివెన్ టైమ్ అండ్ స్పేస్. అట్లా. సో ఆ మాట కోసం ఆయన ఫైట్ చేస్తున్న క్రమంలో జైలుకి వెళ్ళారు. సో జైలుకి వెళ్ళే ఎపిసోడ్ మోస్ట్లీ ఉండొచ్చు. ఉంటాయండి ఆఫ్ కోర్స్. జైలుకి వెళ్ళిన సందర్భంలో ఆయన కోసం వైఎస్ షర్మిల గారు పాదయాత్ర చేశారు. ఉంటుందా? లేవండి. అదే చెప్తాను, క్యారెక్టర్ లేకపోతే క్యారెక్టర్లు ఇంకా అవన్నీ ఉండవు కదండి. సో ఇప్పుడు మనము 10 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ తీయడం లేదు, ఓ 2 గంటల సినిమా తీస్తున్నాం. దాంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయి. దాంట్లో వీ నీడ్ టు అగైన్ పిక్ అండ్ చూస్ వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు దట్. సో అట్లా వీల్ హ్యావ్ టు లుక్ ఇట్ అవుట్. ఏదో ఈ పాత్రలు తీసేద్దాం, ఈ పాత్రలు. ఇప్పుడు నా సినిమా స్టార్ట్ అయింది 1.5 years బ్యాక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు రాత్రి మేము అనుకొని తీసేయలేం కదండి. ఇట్స్ నాట్ పాసిబుల్. వీడో షార్ట్ ఇట్, వీడో డన్ ఇట్. రాసిందే మనం ఇలా రాసుకున్నాం, ఇది ఒక అబ్జెక్టివ్తో రాసుకున్నాం అంతే. యాత్ర 1 సినిమా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి కుటుంబం అంతా కలిసి చూసిన విజువల్ గుర్తుంది నాకు. కరెక్ట్. యాత్ర 2 కూడా కుటుంబం అంతా చూసే పరిస్థితి ఉంటుందా? చూస్తారండి, ఎందుకు చూడరండి. ఇదంటే మనకి ఏముంది సినిమా. ఐ థింక్ వన్స్ మూవీ ఈజ్ రెడీ ఐ విల్ ఆస్క్ కన్నా టు వాచ్ ఇట్. ఇఫ్ యూ స్కీన్ లెట్ దెమ్ వాచ్ ఇట్ అండి, అంతే. నాకు లాస్ట్ టైం దానిపైన విజయమ్మ గారు చాలా బాగా మాట్లాడారు. ఆవిడ కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు ఆ సినిమా. సో విజయమ్మ గారు మళ్ళీ ఆ సినిమా చూసే షో ఇట్ టు ఎనీవన్ హూ వాంట్స్ టు వాచ్ ఇట్ అండి, దాని ఏముంది. సో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉంటుంది సినిమా. ఎస్. సో ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన ప్రస్తావన మనకి లేవండి. వివేకానంద రెడ్డి గారు నేను అదే చెప్తున్నా కదండి, మన కోర్ స్టోరీ ఒకటి చెప్పాను. ఆ కథకి నాకు ఏం అవసరము అనేది నేను కాంటెక్స్ట్లో ఉండాలి. దానికి మించి కథకు అవసరం లేదు. లేకపోతే ఏమవుతుందంటే అతికిచ్చిన బొంతులు అవుతుంది. అదేదో జరిగింది అది పెట్టు, ఇదేదో పెట్టు, అది అటాక్ జరిగింది వైజాగ్లో పెట్టు, లేదా అక్కడ ఎక్కడో డైలాగ్ ఉంది, నంద్యాల బై ఎలక్షన్ ఉంది, అది లేదు మనకి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కీ మూమెంట్స్. ఆ స్పెసిఫిక్ మనకు ఆ టైం లైన్కి ఏం కావాలనేది పెట్టుకున్నాం. ఆ పాత్రలో ఉన్న మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల బై ఎలక్షన్ ఉంది, ఆ ఫేమస్ డైలాగ్ ఉంది. నేను ఆ డైలాగ్ నాకు సినిమాలో అవసరం పడలేదు. ఎవరన్నా అంటే అరే ఎందుకు లేదు, అది ట్రేడ్ మార్క్, ఎక్కడ చూసినా యూట్యూబ్లో అందరూ ఎందుకు పెట్టలేదు అంటారు. నాకు అవసరం పడలేదు ఈ కాంటెక్స్ట్లో మనం చెప్తున్న కథలు. అట్లే మనకు పాత్రలైనా, ఇన్సిడెంట్స్ అయినా, ఈవెంట్స్ అయినా ఇట్ హ్యాస్ టు ఎయిడ్ టు దట్ సెంట్రల్ స్పైన్ ఆఫ్ ద స్టోరీ. అండి అది కూడా ఫైటే కదా రాఘవ్ గారు, అంటే ఎలక్షన్ ఫైట్ కూడా కైండ్ ఆఫ్. ఈ 2 hours చెప్పలేము. ఇప్పుడు అప్పటికి 4 elections అయింటే ముందర, ఇప్పుడు ఆడియన్స్కి ఎగ్జాషన్ వస్తుంది. సో వీ హ్యావ్ టు కీప్ ఆల్ దట్ ఇన్ కాంట్రాస్ట్. ఇప్పుడు 2 hours వాడు కడప ఎలక్షన్ చూసింటాడు, 2014 చూసింటాడు, ఇది మళ్ళీ 19 చూడబోతాడు. ఈ 8లో 2 వచ్చాయనుకో, ఏంద్రా పంచాయతీ వస్తానే పోతుంది, ఒక ఎలక్షన్ తర్వాత ఒక ఎలక్షన్ కథ అని. ఈవెన్ 14 ఎలక్షన్, దానికి ముందు బై ఎలక్షన్ అవి కూడా ఉండవు. 14 అది నంద్యాల బై ఎలక్షన్ లేదండి, అది చెప్తున్నాను నేను అంతే. ఈవెన్ 14 జనరల్ ఎలక్షన్ ఉందిగా.
అది ఉంటుందండి, అది ఉంటుంది, అది ఉండాల, అది ఉంటుంది. నేను చెప్తుంది నంద్యాల బై ఎలక్షన్ కూడా జరిగింది కదండి, అది అట్లాంటివి లేవు. సో వీ నీడ్ టు పిక్ అండ్ చూస్ వాట్ ఈస్ నెససరీ టు టెల్ ద స్టోరీ అండి. అది మాకు తెలియక కాదు, మాకు తెలిసే ఈ పాత్రలు ఉన్నాయని తెలుసు, ఇవన్నీ జరిగినాయని తెలుసు, ఇప్పుడు జరిగింది అని తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ యాత్ర అనే సినిమా మనం దాంట్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 6 months బిఫోర్ ఎలక్షన్స్ పోయాడని రాసాం పాదయాత్రకి. ఇన్ రియాలిటీ ఆయన పోయింది 2.5-3 years ముందు వెళ్ళారు. అది మాకు తెలియక కాదు, కానీ ఒక డ్రామా పర్పస్కి ఇట్ ఈస్ నెససరీ టు రియలైన్ ద టైమ్ లైన్స్ ఆల్సో. సో దీనిలో కూడా డ్రామా ఉంటుంది కొంత. డ్రామా లేకపోతే ఇంకా లేకపోతే డబ్బులు పెట్టి చూడడు. ప్లస్ ద హోల్ పర్పస్ ఆఫ్ ఏ ఫార్మాట్ ఆఫ్ ఏ స్టోరీ ఇస్ టు క్రియేట్ డ్రామా.